ముఖ్యమంత్రి గారు బహుశా బిజీగా ఉంటారేమో అని ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖని ఈ ఫోటోలన్నీ అటాచ్ చేసి పంపిద్దాం అనుకుంటారు. ఒక కాపీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కూడా పంపిస్తాను. ఆయన ఏదో చెప్పినట్టుగా కాలేజ్ ఎందుకు తీస్తలేవు సార్ అంటే అందులో చదువుకుంటా పిల్లలు ఉన్నారు అని. మరి ఇంట్లో ఎవరు ఉన్నారు సార్? రంగనాథ్ సార్ దీంట్లో ఎవరు ఉన్నారు? పునాదులు ఎట్లా లేస్తూ ఉన్నాయి? బిల్డింగ్ ఇంత స్పీడ్గా ఎట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది? హెచ్ఎండిఏ మాట్లాడేది, హైడ్రా మాట్లాడేది, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మున్సిపల్ మంత్రి ఎవరో మీకు అందరికీ తెలుసు. ఎవరి ప్రమేయంతో నడుస్తూ ఉన్నాయి? నెంబర్ 2 మంత్రియా, నెంబర్ 3 మంత్రియా? ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇంత భయంకరంగా? అన్ని దిక్కుల నీళ్ళే వచ్చినాయి. రేపు దీంట్లోకి ఎట్లా పోవాలో పడవలు వేసుకొని పోతారా? బిల్డర్ మంచిగా ఉంటాడు, మీరు మంచిగా ఉంటారు, మీ పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండిఏలు మంచిగా ఉంటారు, నల్లద్దాలతో చూస్తున్న హైడ్రా మంచిగా ఉంటుంది, కొనుక్కున్న వాళ్ళకి 5 ఫ్లోర్ల దాకా నీళ్ళు వస్తాయి. మీరు ఒకసారి ఫిజికల్గా విజిట్ చేయండి అన్న, మీకు ఇది గూగుల్ ద్వారా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే. కొన్ని వీడియోలు కూడా తీసుకొచ్చినాం దీనికి సంబంధించి, ఈ నీటి ప్రవాహం ఎట్లుందని. 10 రోజులు తిరిగేసరికి ఒక ఫ్లోర్ వేసేస్తుండను ఆయన. వర్షాలు వస్తే మళ్ళీ అందరూ చూస్తారని చెప్పి 10 రోజులు తిరిగేసరికల్లా కొత్త స్లాబ్ వచ్చేస్తూ ఉంది. సో అందుకని దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బహిరంగంగా ఒక లేఖ పంపిస్తా ఉన్నా. మీ మూసీ కళ, మీ మూసిని శుద్ధి చేయాలనేటువంటి కళ పేదోడి ఇళ్లను కూల్చేతందుకేనా? పెద్దోళ్ళకి ఇట్లా అడ్డదిడ్డంగా మీరు అనుమతులు ఇవ్వచ్చా? 1,00,000 కోట్లు పెట్టి మీరు మూసిని ప్రక్షాళన చేయాలని కలగంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు. మరి ఈ బంగ్లా ఎట్లా కడుతున్నారు? కొత్త బంగ్లాలు ఎట్లా వస్తున్నాయి? మూసీ పరివాహక ప్రాంతంలో, ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ కూడా వేసిర్రు. దీని అద్దులు తొలగించబడ్డాయి అని వేసిర్రు వాళ్ళు ఛార్జ్షీట్లో. మీకు కావాలంటే 13th మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు రాజేందర్ నగర్ అత్తాపూర్లో ఉన్న కోర్టులో కాగితాలకి నేను అప్లై చేసుకున్నాను. సర్టిఫైడ్ కాపీస్ వస్తే రేపు మాపు మీరు ఇక్కడికి వస్తే, నార్సింగ్కి వస్తే మీకు అక్కడనే కోర్టులోంచి తీసుకొని ఇస్తాం. ఈ బహిరంగ లేఖ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా రాస్తూ 10 రోజులైన జరిగినటువంటి వర్ష బీభత్సాన్ని, నీటి ప్రవాహాన్ని చూపించి, సార్ గరీబోళ్ళు ఇల్లు గులగొట్టుడు, ఇవి ప్రవాహానికి అడ్డంగా ఉన్నాయని చేసేటువంటి కార్యక్రమాన్ని మానుకొని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కొత్తగా నిర్మిస్తున్నటువంటి మూసీ పరివాహక ప్రాంతంలో 12 గేట్లను ఎత్తితేనే, 4 ఫీట్లు ఎత్తితేనే గిన్నె నీళ్లు కనబడుతుంటే మీరు ఏం ఆలోచిస్తూ ఉన్నారు? శ్రీ ఆదిత్య వింటేజ్ ప్రాజెక్టుకి అనుమతులు ఎట్లొచ్చినాయి? దీని అనుమతుల్ని ఇచ్చిన అధికారులు ఎవరు? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఇది ఆపితే దీన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ ప్రారంభించేందుకు పనిచేసినటువంటి మంత్రులు ఎవరో దయచేసి మీరు బయటపెట్టి ఈ పనిని ఆపుతారా, లేదా మమ్మల్ని న్యాయస్థానాలను ఆశ్రయించి దీని మీద తగు చర్య తీసుకోమంటారా చెప్పాలి. ఈ లెటర్ని కాపీ టు హైడ్రా కూడా మార్క్ చేసినాం, కమిషనర్ హైడ్రా కూడా. రంగనాథ్ గారు మీరు మాకు నోటీస్ ఇవ్వండి, ఎప్పుడు రమ్మంటారో చెప్తే నేను వస్తాను. దీనికి బఫర్ జోన్ ఫిక్స్ చేసింది ఎవరు? దీని సర్వే నెంబర్ హద్దుబందుల్ని రద్దు చేసింది ఎవరు? హెచ్ఎండిఏ అధికారి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయింది 1006/23. హెచ్ఎండిఏ అధికారులే పర్మిషన్ మళ్ళీ ఎట్లు ఇచ్చిర్రు? హెచ్ఎండిఏ వాళ్ళే పోలీస్ కేసు పెడతారు. ఈ ప్రాజెక్ట్కి, కంపెనీకి ఎవరైతే ఓనర్ ఉంటో ఆయన మీదనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది, ఆయన మీదనే పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఈ అనుమతుల్ని కొనసాగిస్తున్నారంటే దీని వెనకాల ఉన్న మీ మంత్రులు ఎవరు, మీ ఎమ్మెల్యేలు ఎవరు, లేదా మీ ముఖ్యమంత్రి పేషీ నుంచి ఏమైనా ఆదేశాలు పోయినాయా, లేదా పిసిసి అధ్యక్షుని ఆదేశాల మేరకు కన్స్ట్రక్షన్ జరుగుతుందా? దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా నేను ఈ సందర్భంగా ఒక బహిరంగ లేఖను రాస్తా ఉన్నాను. దీనికి సంబంధించినటువంటి అనుమతులని వెంటనే రద్దు చేయాలి. దీనికి సంబంధించి హైడ్రా వాళ్ళు కూడా డీసీ గారికి ఒక నోటీస్ ఇచ్చిండ్రు, ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి ఎవరు సపోర్ట్ చేస్తలేరు దీనికి. నేను సూటిగా అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, పిసిసి అధ్యక్షుడు ఇన్వాల్వ్ అయిందా, రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయినరా, ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయినరా, ఇంకెవరన్నా మంత్రులు ఇన్వాల్వ్ అయినరా? నేను సూటిగా అడుగుతున్నా, 1, 2, 3 మీ మంత్రులలో ఇంకెవరన్నా ఇన్వాల్వ్ అయినరా? అసలు ఎవరు ఇన్వాల్వ్ కాకపోతే ఒక పక్క 20 ఏళ్ల కింద కట్టిన ఇండ్లని గులగొడుతున్న హైడ్రా, ఇండ్లను గులగొడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచిగా నీళ్ల మధ్యలో కనబడుతుంటే దీన్ని కూలగొట్టడానికి మీకు ఇబ్బందులేంది? దీని అనుమతులను ఎందుకు రద్దు చేయరు? దీని బౌండరీస్ ఫిక్స్ చేసినటువంటి ఏడీ సర్వే, దీని బౌండరీస్ ఫిక్స్ చేసిన తహసీల్దార్ని మీరు ఎందుకు ప్రాసిక్యూట్ చేయరు? ఆ ఛార్జ్షీట్లో పోలీసు వాళ్ళు కేవలం కంపెనీ యజమాని, కంపెనీ సిబ్బంది మీద మాత్రమే కేసు చేశారు. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని చెప్తారు. ఒక కుట్టేయాల్సిన చోట మీరు మళ్ళీ దీన్ని కొట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది.
అందుకనే ఇప్పుడే కుట్టేస్తారా కొట్టేస్తారా, హెచ్ఎండిఏ కమిషనర్ ఇచ్చిన అనుమతుల మీద మీరు ఒకసారి యాక్షన్ తీసుకుంటారా, ఏం చేస్తారనేది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా. ఇవి చేయకుండా మేము మూసీ సుందరీకరణ చేస్తాం, మూసీకి 1,00,000 కోట్లు పెడతాం, గుజరాత్లో సబర్మతి చేయలేదా, తెలంగాణలో చేస్తే బీజేపీ వాళ్ళు ఎందుకో అడ్డం వస్తున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడేటువంటి కాంగ్రెస్ పెద్దల్లారా గద్దల్లారా, ఏ గద్ద వాలింది బంగ్లా మీద అనేది చెప్పుండ్రి. ఎన్ని సూట్ కేసులు ఎత్తుకపోయిందా గద్ద అనేది ఒకసారి ఎంక్వైరీ చేయండి. మీరే అధికారంలో ఉన్నారు కదా. అందుకని దయచేసి ఈ అక్రమ నిర్మాణాన్ని, అగైన్ ఐఎమ్ కోటింగ్, ఈ అక్రమ నిర్మాణాన్ని, అక్రమం అని ఎందుకంటున్నంటే పోలీస్ ఛార్జ్షీట్లో రాసిండ్రు, ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు, రెవెన్యూ సరిహద్దులు అన్నీ తొలగించబడ్డాయని, ఒక సర్వీస్ రోడ్ క్లోజ్ చేయబడిందని. అరే రింగ్ రోడ్ని ఎందుకు ఎక్స్పాన్షన్ చేస్తారు, సర్వీస్ రోడ్లు ఎందుకు వేస్తారు, నార్సింగ్ దగ్గర కొత్త టోల్ గేట్ ఎందుకు పెట్టినాం, నార్సింగ్ దగ్గర రింగ్ రోడ్ దిగేందుకు ఎందుకు అవకాశం ఇచ్చినాం మనం, నియో పోలీస్ దగ్గర కొత్త టోల్ గేట్ ఎందుకు పెట్టినాం అంటే ఈ ఏరియా అంతా అభివృద్ధి అవుతుంది, ఈ ప్రాంతంలో కొత్త సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి, అక్కడ ఉండేటువంటి నివాసాలలో ఉంటున్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కష్టం కావద్దని. మరి దీనికి 3 దిక్కులనే రోడ్ ఎందుకుంది, 4వ దిక్కు ఎందుకు మూసినరు, రోడ్డు మూస్తారా, ఎక్కడైనా సర్వీస్ రోడ్ క్లోజ్ చేస్తారా, సర్వీస్ రోడ్ క్లోజ్ చేసి బరి తెగించి భాగ్యనగరంలో ఒకరు ఇట్లా కడుతుంటే మరి మీ అధికారులు ఏం చేస్తారు, మీరేం చేస్తారు. అందుకని చెప్పి మెయిల్ ద్వారా పంపిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆ మెయిల్ మీరు చూస్తారో చూడరో అని పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం. మీ గూగుల్ మ్యాప్లలో మీ అధికారులు చూస్తారో చూడరో అని ఫోటోలు వీడియోలు కూడా తీసుకొచ్చినాం. ఆ ఫోటోలు వీడియోలు అన్నింటినీ కూడా పంపిస్తా ఉన్నాం. మీడియా మిత్రులకి ఈ సందర్భంగా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, 2వ తారీఖు దసరా అయిపోయినాక 3వ తారీఖు మధ్యాహ్నం మీరు రాండి. నాకు తెలిసి అప్పటికల్లా వీళ్ళు మోటార్లు పెట్టి ఎత్తేస్తారు ఈ నీళ్లు. బట్ వీళ్ళు కమ్ టు ఏ కన్క్లూజన్, నీళ్ళు ఎంత ఎత్తుకొచ్చినాయి స్థానికులను అడిగితే చెప్తారు, అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలుంటే ఈరోజు రండి, ఎట్లాగో హైటెక్స్ దాకా వస్తున్నారు కాబట్టి అడికెళ్ళి 2 కిలోమీటర్లే, వీలు కాకపోతే మళ్ళీ ఒకసారి తప్పకుండా దీన్ని చూడాలని గూగుల్ మ్యాప్స్ ద్వారా దీనికి సంబంధించినటువంటి పిక్చర్స్ వీడియోస్ అన్నింటినీ తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, నిజంగా ముఖ్యమంత్రి గారికి ఇష్టం ఉంటే దీని మీద వెంటనే విచారణ జరిపించాలి, బాధ్యులై సూట్ కేసులు తీసుకున్నటువంటి మీ మంత్రుల్ని కట్టడి చేయాలి, లేకపోతే మేము న్యాయస్థానం ద్వారా మీ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎవరైనా ఈ ఫొటోస్ని తీసుకోగలుగుతాము, డౌన్లోడ్ చేసుకోగలుగుతాము, లేదా ఫార్వర్డ్ చేయమంటే మా పరమేష్ గారు ఈ ఫొటోస్ అన్ని వాళ్ళకి ఫొటోస్ ఇస్తారు, లేదా పంపమంటే కాపీస్ పంపిస్తాం, గూగుల్ ద్వారా మెయిల్ ద్వారా పంపిస్తాం. థ్యాంక్ యూ.